లంచ్‌లోకి, డిన్నర్‌లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకుని దాల్ కిచిడి ప్రిపేర్ చేశాను. ఒక బౌల్‌లో 1 గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ పెసరపప్పు, హాఫ్ గ్లాస్ ఎర్ర కందిపప్పు వేసుకోవాలి. ఎర్ర కందిపప్పు లేకుంటే స్కిప్ చేయండి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి 30 మినిట్స్ సోక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ప్రెషర్ కుక్కర్‌లోకి వేసుకొని కొద్దిగా పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి 3 విజిల్స్ పెట్టుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఆనియన్ వేసి 2 మినిట్స్ ఫ్రై చేసి కలర్ చేంజ్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత 1 టొమాటో కూడా వేసుకొని సాఫ్ట్‌గా కుక్ చేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చేయాలి. ఆయిల్ సెపరేట్ అయ్యాక ఉడికించుకున్న దాల్ రైస్‌ని అందులో వేసుకొని అందులోనే 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఘీ కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగొస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.